ఇంటికి సుట్టపాయన వచ్చిండంటే ఎమ్మటే చికెన్ దుక్నాను కురకాల్సిందే. అయితే కోడి కూర మీద కాయిషున్నోళ్ళు ఇప్పుడే జంపుండ్రి, ఆరమైతే దొరికేటట్టు లేదు. మళ్ళా ఏప్రిల్ 1 తారీఖు నాడు షాపులు మూత వేస్తున్నాము. అంతేకాదు అది ఆ రోజు నుంచి కంటిన్యూగా మీరు దిగి వచ్చి మాకు మార్జిన్లు ఇచ్చేంత వరకు సేమ్ ఇదే విధంగా అన్ని రాస్తారోకులు ఉంటాయి, ఇంద్రపార్క ధర్నాలు ఉంటాయి. గదన్నట్టు 1 తారీఖు సంధి దుకాణాలు తెరవద్దు, మొద్దు పెట్టొద్దని డిసైడ్ చేసింది చికెన్ సెంటర్ల సంఘం. మార్జిన్ మస్తు తగ్గిందట. మరి మనోళ్లకు కోళ్లు తెచ్చి వేసిపోతారు కదా, వీళ్ళకి ఇచ్చే రేటు పెంచినాయట కంపెనీలు. అంతకుముందు ఏంటంటే 60 రూపాయలు దాకా ఇచ్చేది, దాన్ని 42 కన్వర్ట్ చేయడం వల్ల షాపులు రెంట్లకు కానీ పిల్లలకు కానీ జీతాలకు ఇవ్వడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. గత 4-5 నెలల కింద మనకు మంచి మార్జిన్ ఉండేనండి, 40-45 రూపీస్. ఇప్పుడు వచ్చే మార్జిన్ ఏదైతే 20-25 రూపీస్ ఉందో, మార్జిన్ వల్ల మేము చాలా నష్టపోతున్నాము. మరి ఇటు రెంట్ కట్టలేక ఆ ఉన్న 350-360 రూపీస్ చికెన్ వల్ల మాకేం మార్జిన్ ఉండలేకపోతుంది అనమాట. 350 రూపీస్ చికెన్ రేట్ ఉండడం వల్ల కస్టమర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కస్టమర్లు కూడా రావడం లేదు, మాకు రెంట్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. మార్జిన్ అంటే వీళ్లకు వడే రేటుకు మనకు అమ్మే రేటుకు నడుముండే ఫరాకు. షాపులకు 100 రూపాయలకో కిలో పడ్డదనుకో, బూరువీకి పొత్తం పెట్టి తుణకలు కొట్టించినందుకు 40-50 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు అట్లా లేదు, మాకేం మిగలకుండా చేస్తుండ్రని కోళ్ల ఫారాల కంపెనీల మీద గుస్సా అవుతుండ్రన్నట్టు. 24 కంపెనీలు ఒకటే మాకు మార్జిన్ రాకుండా చేస్తున్నారు. ప్రతి కస్టమర్కు 350 రూపాయలు రేటు ఉండే